హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏముంది గౌరవకరమే కదా నంది. ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ డెవలప్మెంట్, ఇప్పుడు కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. దానివల్ల మన ఎవరు పవన్ కళ్యాణ్ మెయిన్ క్యాండిడేట్ ఎవరు పవన్ కళ్యాణ్. దానివల్ల రికవర్ అవుతుంది. ఇప్పుడు బాలయ్య అని ఏం లేదు, చంద్రబాబు సేమ్ వాళ్ళందరూ ఒకటే క్లారిటీ. ఇది కొత్తగా వచ్చింది అవార్డు వచ్చిందంటే సేమ్ బాలయ్య వల్లనే. బాలయ్య వల్ల పవన్ కళ్యాణ్ మెయిన్ క్యాండిడేట్ ఎవరు పవన్ కళ్యాణ్. బట్ ప్రభుత్వంలో నెంబర్ 1 స్థాయి ఉన్నది పవన్ కళ్యాణ్. అంటే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారని కొంతమంది అంటున్నారు, నిజమే అనుకోవచ్చా? 10 మంది 10 రకాలు అనుకుంటారు. దానికి అయితే మనం ఆన్సర్ చెప్పలేం కదా. పవర్ ఇప్పుడు పవర్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళండి. ఇప్పుడు మైక్ నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. అది పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు పవర్ లేని వాళ్ళు 10 చెప్పాలా ఏమంటావు? ఇప్పుడు పవర్ ఉన్న వాళ్ళు ఒకలాగా ఉంటుంది, పవర్ లేని వాళ్ళు ఒకలాగా ఉంటుంది. ఓడిపోయినోడు 10 చెప్తాడు, ఓడినోడు గెలిచినోడు అయితే ఒకటే, గెలిచినా అయిపోయింది. ఓడినోడు అయితే 10 సమాధానం చెప్పాలి, గెలిచినోడు అయితే శాంపుల్ వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు రాష్ట్రాల కోసం గానీ సామాజిక సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లా అవార్డులు రావాల్సిన వాళ్ళు. సో వాళ్ళందరికీ వదిలేసి ఈయనకే రావడం అనేది కొంతమంది క్వశ్చనింగ్ చేస్తున్నారు, ఏం చెప్తారు? టాలెంట్ భయ, వేరే ఏం లేదు. ఇప్పుడు నీలో నోటు ఉంటుంది, నాలో నోటు ఉంటుంది. టాలెంట్ అది గుర్తించిన వాళ్ళకి వస్తుంది, గుర్తించిన వాళ్ళకు లేదు. అంతే సింపుల్. ఇప్పుడు టాలెంట్ ని గుర్తించారు అంటున్నారు కదా. అంతే. ఇంతకు ముందు చిరంజీవి గారు కూడా పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. సో అట్లా వేరేదే. ఒక నిమిషం. అట్లా అవార్డు వచ్చినప్పుడు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళే జస్ట్ పోస్టులు పెడుతున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన గొప్ప అవార్డు వచ్చినప్పుడు ఎలాంటి సెలబ్రేషన్స్ కానీ ఈవెంట్స్ చేస్తలేరు. సో ఇప్పుడేం చేస్తారు అనుకోవచ్చు? ఈవెంట్ అంటావన్నా, ఇప్పుడు ఈవెంట్ కొలిన ప్రతి ఒక్కరు మంచిగా వస్తలేరు, వదిలేసి. ప్రస్తుతానికైతే ఏది గేమ్ ఎంజాయ్ చేసుకో, ఇద్దరు వేసిపోయారు. మళ్ళీ ఇంకేదో అయింది, సంథింగ్ ఇస్ రాంగ్. పుష్పప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మొత్తం పోయారు. దానికైతే ఎవరైతే టాప్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి అయితే పోలేరు కదా ఎవరు. పెద్ద ఇండస్ట్రీ అవార్డు వచ్చిందని బాలయ్య ఇంట్లోనే ఉన్నాడు, అందరు ఇంట్లోనే ఉన్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు మేము ఉన్నామని గుర్తించిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి మీరే. కనీసం ఇట్లా ఉన్నాము, మా స్థాయి నుంచి నీకు 10 రూపాయలు హెల్ప్ అవుతుందని ప్రొడ్యూసర్ ఉన్నా ఎవరన్నా సరే, సుకుమార్ కానీ ఎవరే కానీ 10 రూపాయలు సాయమైన వాళ్ళు ఎవరు ఉన్నారు? సొంతంగా వేసుకో, ఎవరున్నారు? ఇప్పుడు ఈవెంట్ కన్నా ఒక ప్రాణం అయితే కాపాడే వాళ్ళు అయితే ఉండాలి కదా. నువ్వు సినిమా ఫ్లాప్ చేసుకో, బ్లాక్ బస్టర్ వేసుకో, ఒక ప్రాణాన్ని అయితే నువ్వు బలి చేయడం తప్పు కదా. అది సరే, మొత్తానికి ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఎంతమంది యంగ్ హీరోలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆయన ప్రతి ఇయర్ ఒక సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో ఆయన గురించి, ఆయన సినిమాల గురించి ఏం చెప్తారు? లెజెండ్, మెయిన్ టాలెంట్, లెజెండ్ ఎక్కువ ఇష్టం మాకైతే. ఆ డైలాగులు కానీ, ఆ యాటిట్యూడ్ కానీ. డాన్స్లో మాత్రం ఫ్లాప్ అనుకుందాము, డైలాగ్లో మాత్రం నెంబర్ 1 భయ్యా.